డీప్ సీక్ ఇది ఒక ఏఐ టూల్. సో రీసెంట్గా 4 days నుండి ఈ పర్టికులర్ కీవర్డ్ ట్రెండింగ్లో ఉంది. ఓకే, ఇక్కడ గ్రాఫ్ చూస్తే కనుక లైన్ గ్రాఫ్ రైజింగ్లో ఉంది. నవ్వు కూడా ఈ పర్టికులర్ కీవర్డ్ని ఎక్కువ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. సో డీప్ సీక్ ఈజ్ నథింగ్ బట్ మన చాట్ జీపీటీ లాంటిది. చాట్ జీపీటీ కంటే ఇప్పుడు ఇది దూసుకుపోతుంది అనమాట, అంటే బెటర్ అవుతుంది. ఇక్కడ మీరు న్యూస్ చూస్తే కనుక హౌ స్మాల్ చైనీస్ ఏఐ స్టార్టప్ డీప్ సీక్ షాక్డ్ సిలికాన్ వ్యాలీ 18 hours ago. How Chinese AI startup DeepSeek made a model that revolves OpenAI like this. సో పాపులారిటీ వస్తే దాని మీద ఆర్టికల్స్, వీడియోస్ పీపుల్ అయితే ఖచ్చితంగా చేస్తారు. సో నాకు ఈ విషయం తెలిసిన వెంటనే, జస్ట్ ఇప్పుడే ఇది ట్రెండింగ్లో వచ్చిందని తెలుసుకున్న వెంటనే నేనేం చేశాను, డీప్ సీక్ని యూజ్ చేసి, అంటే నా అకౌంట్ని రిజిస్టర్ చేసేసుకున్నాను డీప్ సీక్లో. సో ఇక్కడ చూస్తే కనుక దిస్ ఇస్ మై అకౌంట్. ఓకే, సో దీన్ని యూజ్ చేయడం కూడా జరిగింది. సో దీన్ని యూజ్ చేసి నేను ఏం చేశానంటే ఒక 5 పోస్టులు, అంటే నా బ్లాగ్ పోస్టులని క్రియేట్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ నుండి 11:51కి ఒకటి, ఇది ఒకటి, 2, 3, 4, 5 బ్లాగ్ పోస్టులను రాశాను. కోర్స్ నేను అగైన్ ఎడిట్ చేస్తాను వీటిని, ఫీచర్డ్ ఇమేజ్ సెట్ చేస్తాను, మెనీ థింగ్స్ ఐ విల్ డూ. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆటోమేటిక్గా నేను బ్యాక్ ఎండ్లోంచి ఈ పర్టికులర్ పోస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో యాక్చువల్గా మాన్యువల్గా చేయాలంటే ఇక్కడ యాడ్ న్యూ పోస్ట్ కొట్టి మొత్తం టోటల్గా టైటిల్, డిస్క్రిప్షను అండ్ ఫర్ సపోజ్ నేను ఇది ఓపెన్ చేస్తాను పోస్ట్. సో యూజువల్గా మనం జనరేటివ్ ఏఐ అంటే ఈ చాట్ జీపీటీని కానీ లేకపోతే యూజువల్గా ఏఐని ఎందుకు యూజ్ చేస్తాం, ఏదైనా వర్క్ని ఆటోమేట్ చేయడానికి, ఫాస్ట్గా చేయడానికి. సో మనుషులు చేసే పనులని మిషన్స్తో చేయించడం అనమాట, అదే మిషన్ లెర్నింగ్ మోడల్స్ని యూజ్ చేసి చేయించడం. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చూస్తే కనుక ఇక్కడ బ్లాక్స్ ఉంటాయి, అంటే ప్రతిదానికి నేను H2 హెడింగ్ పెట్టుకోవాలి, టెక్స్ట్ పారాగ్రాఫ్ రాసుకోవాలి, అండ్ ఇంకో హెడింగ్ పెట్టాలి, తర్వాత ఇది రాయాలి, దాని తర్వాత లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇదంతా ఒక మాన్యువల్ ప్రాసెస్. ఒక ఆర్టికల్ నేను నా దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక 10 minutes to 15 minutes, కొన్నిసార్లు 1 hour కూడా స్పెండ్ చేసి రావచ్చు అనమాట. సో ఇప్పుడు నేను స్మాల్ ఎడిటింగ్ చేసుకొని ఇది డిఫైన్ చేసుకుంటాను. సో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు నేను డీప్ సీక్ని యూజ్ చేసి ఇంకొక 4 to 5 ఆర్టికల్స్ని మీ ముందు ఇప్పుడు పోస్ట్ చేసి చూపిస్తాను. సో ఎంత ఈజీగా, ఎంత ఫాస్ట్గా ఈ బ్లాగ్ని, ఈ పోస్టులని క్రియేట్ చేయొచ్చు అని చూపిస్తాను. సో ఇక్కడ నేను పోస్టులు క్రియేట్ చేసి చూపిస్తున్నాను కదా అని ఓన్లీ ఇది ఒక్కదాని గురించే మనం ఏఐ టూల్ని వాడము. ఏఐ టూల్ని మెనీ థింగ్స్ గురించి వాడతాం. నేను ఇప్పుడు ముందు ఒక వీడియో రికార్డ్ చేశాను. సో దాంట్లో ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే hundreds of crores ఎర్న్ చేయొచ్చు అని చెప్పాను. సో పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి, ఇలా స్టాక్ మార్కెట్ అనాలిసిస్ చేయడానికి, డేటా అనలిటిక్స్ చేయడానికి, చాలా అంటే పెద్ద ప్రాజెక్టులను క్రియేట్ చేయడానికి ఈ ఏఐ టూల్స్ని యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఈ పర్టికులర్ వర్క్ని, అంటే ఒక పోస్ట్ క్రియేట్ చేయడానికి నాకు 10 minutes టైం పడుతుందని చెప్పాను. సో ఇప్పుడు ఒక 5 పోస్టులు విదిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. సో దీనికి తగ్గట్టుగా నేను ఆల్రెడీ బ్యాక్ ఎండ్లో కోడ్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ మై బ్యాక్ ఎండ్ డేటాబేస్. సో కోర్స్ దీనికి కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. దీన్ని కూడా మనము మీరు డీప్ సీక్ని కానీ OpenAI మన చాట్ జీపీటీని కానీ యూజ్ చేసుకొని కోడ్ని జనరేట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ అడిగాను. సో నెక్స్ట్ ఆర్టికల్, సో మీకు ఐడియా ఉండాలి, ప్రాపర్ ఐడియా ఉన్నప్పుడే కరెక్ట్ టైటిల్ అడగగలరు అనమాట. సో నెక్స్ట్ ఐడియా ఏం చెప్తాం, హౌ టు SAP BTP వర్సెస్ SAP ECC లేదా ERP. ఓకే, ఈ పర్టికులర్ టాపిక్ గురించి నాకు ఒక బ్లాగ్ పోస్ట్ కావాలి. ఓకే, సో ఈ బ్లాగ్ పోస్ట్ కావడానికి నేను ఇంతకుముందు బ్లాగ్ పోస్ట్కి ఒక క్వశ్చన్ అడిగాను, హౌ టు సెల్ ఇది పెట్టాను కదా, దానికి క్వశ్చన్ ఏమి అడిగాను, ప్లీజ్ ప్రొవైడ్ బెస్ట్ టైటిల్ అండ్ కంటెంట్ ఆన్ అబౌట్ టాపిక్ అని అడిగాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఈ పర్టికులర్ టాపిక్కి
బెస్ట్ టైటిల్ అండ్ కంటెంట్ రెండు కావాలి. ఇది నాకు టైటిల్ అండ్ కంటెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్క్రిప్ట్లో ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు చాట్ జీపీటీని వదిలేసి ఇప్పుడు డీప్ సీక్ని ఎందుకు వాడుతున్నాను అన్నది యూజువల్గా చెప్పాలంటే, చాట్ జీపీటీ కొంత వర్క్ చేసిన తర్వాత స్టాప్ చేసేసి పెయిడ్ వర్షన్ అయిపోతుంది. పెయిడ్ వర్షన్ అంటే ఇట్ విల్ గివ్ టైం, లైక్ ఒక 3 hours తర్వాతనో లేదా నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మళ్ళీ యూజ్ చేయగలరని చెప్తుంది. ఇప్పుడు ప్రజెంట్ డీప్ సీక్ అనేది ఓపెన్ సోర్స్ అనమాట. సో మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాడుకోవచ్చు. ప్రస్తుతానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్, రేపు పొద్దున్న అగైన్ దే మే ఆస్క్ మనీ, బట్ రైట్ నౌ ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ నౌ ఇప్పుడే నాకు తెలిసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేశాను, వెంటనే అకౌంట్ క్రియేట్ చేశాను, దాన్ని వాడడం మొదలుపెట్టాను. ఇంత ఫాస్ట్గా మీ బ్రెయిన్ వర్క్ చేస్తే కనుక మీ వర్క్ని డే టు డే వర్క్ని చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఓకే, సో చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి నేను తెలుగులో ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. సో మీకు ఏ క్షణంలో అయినా సరే మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, థమ్స్అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నా ఆర్టికల్ రెడీ అయిపోయింది, జస్ట్ కాపీ చేస్తున్నాను. ఇక్కడ కాపీ చేసి బ్యాక్ ఎండ్ డేటాబేస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ యాక్చువల్గా నేను కేటగిరీకి ఒక నెంబర్ పెట్టేసుకున్నాను అనమాట, 11. సో ఇక్కడ కోడ్ ఒకసారి చూసేసుకుంటాను. సో అంత పర్ఫెక్ట్ ఉందో చూసుకుంటాను, చూసుకొని గో అని కొడతాను. సో గో అని కొట్టగానే ఇప్పుడు బ్యాక్ ఎండ్లో వెళ్తే వెబ్సైట్లో జస్ట్ రీఫ్రెష్ చేస్తే ఆర్టికల్ రెడీ. SAP BTP వర్సెస్ SAP ERP అండర్స్టాండింగ్ ద కీ డిఫరెన్సెస్ అండ్ యూజ్ కేసెస్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్, see complete article ready. BTP versus this. What is SAP ERP? What is BTP? Key differences, purpose and functionality, deployment, technology stack, use cases. So మీకు జస్ట్ దీని తాలూకా అడ్వాంటేజ్ ఇన్స్టాంట్ రిజల్ట్ చూపించడానికని నేను టైం స్పెండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోవచ్చు మనము. సో నెక్స్ట్ ఆర్టికల్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ అనదర్ ఆర్టికల్. ఓకే, పైథాన్ ఫర్ డేటా అనాలిసిస్ లేదా పైథాన్ ఫర్ మేకింగ్ మనీ ఫ్రమ్ ద మార్కెట్. ఓకే, ఈ టాపిక్ పైన మనకి ఆర్టికల్ కావాలి. సో ఆర్టికల్ కావాలి కాబట్టి దేన్ని కూడా మనం సెలెక్ట్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు, కాపీ పేస్ట్ కొట్టడానికి. ఏం చేస్తాను, ఇక్కడ నుండి ఇక్కడ పెట్టేసి ఎంటర్ కొడతా. సో ఇప్పుడు ఏమైంది, ఇట్ విల్ జనరేట్ అగైన్ కోడ్ జనరేట్ చేసేస్తుంది అనమాట. అంటే టాపిక్ డిఫరెంట్, కంటెంట్ డిఫరెంట్, అన్నీ డిఫరెంట్. ఓకే, ఇది యాక్చువల్గా మనము అంటే వర్డ్ ప్రెస్కి ఒక ప్లగిన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చాలా ప్లగిన్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఆ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ వాళ్ళు మనీ అడుగుతారనమాట. సో మీరు ప్రోగ్రామింగ్ చేయగలిగినప్పుడు, మీరు ఓన్గా చేసుకోగలిగినప్పుడు మీరు అక్కడికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ప్లగిన్ని డెవలప్ చేసుకొని ఆటో బ్లాగింగ్ అంటారు, ఆటో బ్లాగింగ్ చేసుకోవచ్చు. ఆటో బ్లాగింగ్లో కొన్ని సమస్యలు ఉంటాయి. దానికంటే మీది ఇక్కడ హ్యూమన్ రివ్యూ కూడా జరుగుతుంది. అంటే నేను ఈ ఆర్టికల్స్ని ఇలాగే పోస్ట్ లాగా వదిలేను. సో అగైన్ రివ్యూ చేస్తా, నేను చదివి రిఫైన్ చేస్తా. సెంటెన్స్ ఏదైనా బాగాలేకపోతే సెంటెన్స్ తీసేసి నా ఓన్ సెంటెన్స్ రాస్తా. నెక్స్ట్ ఈ పర్టికులర్ కంటెంట్ మొత్తాన్ని యూజ్ చేసి నేను బుక్స్ని క్రియేట్ చేస్తా. సో నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను, 100 బుక్స్ని క్రియేట్ చేయాలని. 100 బుక్స్ని ఇదే విధంగా రాయడానికి ప్లాన్ చేస్తాను. కోర్స్ నేను రాసిన తర్వాత నేను ఇలా జనరేట్ చేసిన తర్వాత కంటెంట్ మరలా అగైన్ రిఫైన్ చేస్తాను కాబట్టి మై నాలెడ్జ్ అంటే గెయిన్ అవుతుంది అనమాట, ఇంకా బెటర్ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది. సో ఇంకొక ఆర్టికల్ రెడీ అయిపోయింది. సో అగైన్ బ్లాగ్ పోస్ట్కి వెళ్తున్నా, బ్యాక్ ఎండ్కి వెళ్తున్నా, డేటాబేస్లోనికి. ఇక్కడ మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే టెర్మినాలజీ మాట్లాడుతున్నానో డేటాబేస్ అంటున్నాను, PHP MyAdmin ద్వారా డేటాబేస్ అంటున్నాను. అన్నిటి గురించి మీరు క్వశ్చన్లు అడిగి ప్రాంప్ట్ చేసి నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక కోర్స్ నేర్పించాలి అంటే ఐ డోంట్ టీచ్ ఎనీ అదర్ కోర్సెస్, ఐ టీచ్ హౌ టు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్పిస్తా. ఏ కోర్స్ అయినా సరే, ఏ టాపిక్ అయినా, ఏ టెక్నాలజీ అయినా సరే నేర్చేసుకోవచ్చు. సో ఇన్స్టాంట్గా మీరు ఇంకా రోజుల తరబడి కూర్చొని లర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఏం కావాలి, ఈ రోజు మీరు నేర్చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ మై పర్సనల్ అడ్వైస్ యూ కెన్ గెట్ బ్యాక్ టు మీ. సో ఇక్కడ ఒకసారి నేను కోడ్ చూసేసుకుంటున్నాను. సో ఒక ఆర్టికల్ అయిపోయింది, రెండో ఆర్టికల్ రాస్తున్నాను. గో అని క్లిక్ చేస్తున్నాను. సమ్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది, సమ్వేర్ కోడ్లో సమ్ ఇష్యూ ఉంది. వేర్ ఇట్ ఈస్ డేటా సంథింగ్ ఐ థింక్ బికాస్ ఆఫ్ దిస్ అనుకుంటా. ఓకే, ఇక్కడ బ్లాక్ ఉంది కదా, ఈ పర్టికులర్ దీంట్లోనే
ఏదో ఇష్యూ ఉంది. ప్రీ కోడ్ ఇక్కడ ఉంది. డెవలపింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ యూజింగ్ ద డేటా అండ్ బాస్కెట్స్ దమ్ టు. ఇప్పుడు ఒక స్లాష్ పెడదాం. స్లాష్ పెడితే కరెక్ట్ రావట్లేదు. ఇప్పుడు నా కోడ్ ఎర్రర్ వచ్చింది కాబట్టి అడగొచ్చు చాట్ జీపీటీ మళ్ళీ, అంటే డీప్ సీక్ని అడగొచ్చు అనమాట. ఎర్రర్ వస్తుంది అని చెప్పేసి అడగొచ్చు. ఓకే, సో ఇవన్నీ లైన్స్ అన్నీ ఎర్రర్ అయిపోయినాయి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ప్రీ దగ్గర నుండి పొజిషన్ ఎక్కడ తీసేయచ్చు. ప్రీ ఇదొక కోడే కదా. ఓకే, అగైన్ ట్రయల్ ట్యాప్. సో మనకి ఇష్యూ వచ్చింది, కోడ్లో ఇష్యూ వచ్చింది. సో దేర్ ఆర్ సింటాక్స్ ఎర్రర్స్ అంటాం. దేర్ ఆర్ సింటాక్స్ ఎర్రర్స్. వేర్ ఎగ్జాక్ట్లీ హ్యావ్ ద ఎర్రర్? కోడ్ దగ్గర కదా, కోడ్ స్నిప్పెట్ దగ్గర. కోడ్ సింపుల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ స్ట్రాటజీ. కోడ్ అండ్ ఎట్లా అయింది కోడ్. ఓకే, here I ask DeepSeek only to refine. Let's see. The code snippet you provided is an example. దీనికి అడగలేదు క్వశ్చన్. ఓకే, వెయిట్ getting error. ఓకే, ఇదంతా మనకు అవసరం లేదు. యాక్చువల్గా నేను కోడ్ పెట్టేశాను. కోడ్ పెట్టేసి కోడ్లో అంటే పైన కోడ్ అనేది ఎర్రర్ అని అడుగుదాం అనుకున్నాను. ఈ లోపల ఎంటర్ కొట్టేశాను. ఎనీవే, నో ప్రాబ్లం. లెట్స్ సీ. In the previous SQL script, there is syntax error in the following code. So please change it and provide whole SQL script again. Okay. Let's see if it gives SQL script or not. Certainly, let's fix it. Same post kada. Python for making money from the market, unlocking financial opportunities with code. So this is kind of అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనమాట. అంటే నాకు కోడ్ జనరేట్ చేసింది, బట్ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ రాగానే అగైన్ విల్ ఆస్క్ DeepSeek to rectify. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 5 ఆర్టికల్స్ ఆల్రెడీ రాశాను. ఇంకో 5 ఇప్పుడు మీ ముందు 2 ఆర్టికల్స్, సెకండ్ ఆర్టికల్ నడుస్తుంది. ఇప్పటివరకు అయితే పేమెంట్ ఏమి అడగలేదు. ఇదే చాట్ జీపీటీలో అయితే ఈ పాటికి అడిగి ఉండొచ్చు. సో ఒక 10 ఆర్టికల్స్ వరకు రాసుకోవచ్చు చాట్ జీపీటీలో కూడా. బట్ సమ్టైమ్స్ చాలా ఫాస్ట్గానే అది పెయిడ్ వర్షన్ తీసుకోమని చెప్తుంది. బట్ లెట్స్ సీ. సో DeepSeek ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని చూస్తాను. సో ఇప్పుడు జనరేట్ చేసింది కాబట్టి అగైన్ కాపీ చేసి ఈ కోడ్ మొత్తాన్ని రీప్లేస్ చేసేస్తున్నా. మీరు చేసేటప్పుడు చాలా జాగ్రత్త, ఎందుకంటే బ్యాక్ ఎండ్ మీకు డేటాబేస్ గురించి నాలెడ్జ్ లేకపోతే ప్రాపర్గా నేర్చుకొని అప్పుడు మాత్రమే చేయండి. సో అగైన్ సేమ్ థింగ్, సేమ్ ఇష్యూ ఇస్ దేర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డెవలపింగ్ స్ట్రాటజీస్ యూజింగ్ ది డెవలప్ అండ్ టెస్టింగ్ స్ట్రాటజీస్ తీసేస్తా. పేజ్ 5 మొత్తం ఇష్యూ వస్తుంది, కంక్లూజన్ వచ్చింది. ఓకే, ఇది మొత్తం తీసేస్తున్నాను. తీసేసి let me execute. Still getting error. Okay, let's jump on to other topic. I don't want to waste time here, so let me write something else, like how to
use of free time after office times. Make use of after office time to write a book. Write a book using AI tools. AI tools. Okay. So this is my topic. So topic ki nenu adagalsina question marchali kada. Scholar. Okay. I'm taking this one back. This. Right. ఇక్కడ కోడ్ ఏమి ఉండదు కాబట్టి నా స్క్రిప్ట్లోన కోడ్ లేకుండా కంటెంట్ మాత్రం ఇస్తుంది. సో ప్రీవియస్ దీనిలో పైథాన్ కోడ్ గురించి అడిగాం, అంటే పైథాన్ని యూజ్ చేసి మనీ మేకింగ్ ఎలా చేయాలని అడిగాం కాబట్టి అది ఎగ్జాంపుల్ కోడ్ ఇచ్చింది. సో ఎస్క్యూఎల్ స్క్రిప్ట్లో కోడ్ సింటాక్స్ సమ్వేర్ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ రెక్టిఫై చేయొచ్చు టైం స్పెండ్ చేస్తే. బట్ ప్రజెంట్ వీడియోలో చేయడానికి అంత టైం స్పెండ్ చేయాలని లేదు. సో ఇప్పుడు చూద్దాం ఈ పర్టికులర్ పోస్ట్ అనేది పర్ఫెక్ట్గా పోస్ట్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ ఆటో బ్లాగింగ్లో ఇటువంటి ఇష్యూస్ వస్తాయి అనమాట. అక్కడ కోడ్లో ఎర్రర్ ఉంటే కనుక ఎవరు అక్కడ మనుషులు ఉండరు, సో మీరు రివ్యూ చేయడానికి కూడా ఉండదు. ఇది కొంతవరకు మాన్యువల్గా ఉన్నప్పుడు కూడా ఏ ఆర్టికల్ రాయాలి, ఏ పోస్ట్ రాయాలి, ఏ టాపిక్ మీద రాయాలి, ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కీవర్డ్ ఇవన్నీ మీరు ఇస్తున్నారు. సో మాన్యువల్గా సమ్ వర్క్ జరుగుతుంది. సో అఫ్కోర్స్ జనరేట్ అయిన తర్వాత కంటెంట్ మార్చవచ్చు. ఓకే, చిన్న చిన్న ఎడిషన్స్ చేసుకోవచ్చు. అండ్ కాపీ స్కేప్ అని అండ్ హ్యూమనైజర్ అని హ్యూమనాయిడ్ అని ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసి కూడా ఒరిజినల్ కంటెంట్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు లెట్ మీ పోస్ట్ దిస్ ఆర్టికల్. అగైన్ 11 మారుస్తున్నాను, నా కేటగిరీ 11కి వెళ్ళిపోవాలి. కంటెంట్లో ఎక్కడైనా ఏదైనా ఉందా ఇష్యూ? బ్లాక్ కలర్ ఉంటే అక్కడ కంటెంట్ సింటాక్స్ ఎర్రర్ ఉన్నట్టు, బ్లాక్ కలర్ అయితే లేదు. సో అయిపోయింది, పోస్ట్ అయిపోయింది. సో లెట్ మీ చెక్ వెదర్ దిస్ ఆర్టికల్ ఈజ్ పోస్టెడ్ ఆర్ నాట్. Okay, how to write a book after office hours using AI tools, step-by-step guide. So how to write a book after office hours, step-by-step guide. Why use AI tools for writing a book? Saving time, boosting creativity, improving quality, enhancing productivity. Choose your book idea, create an outline, write the first draft, like this. So next topic రాసేద్దాం. So next topic will be how to sell my book. Okay, so how to sell my book today. How to sell my book. How to sell my book now. Okay, ఇప్పుడు హౌ టు సెల్ మై బుక్ అని అంటున్నాను, బట్ టైటిల్ డిఫరెంట్గా ఇస్తుంది చూడండి. ఈ పర్టికులర్ ప్రాంప్ట్ వల్ల హౌ టు సెల్ యువర్ బుక్, ఏ స్టెప్ బై స్టెప్ గైడ్ టు మ్యాక్సిమైజింగ్ సేల్స్ అండ్ రీచ్. ఎందుకు ఇచ్చిన తర్వాత ప్లీజ్ ప్రొవైడ్ బెస్ట్ టైటిల్ అండ్ కంటెంట్ ఆన్ అబౌట్ టాపిక్. బెస్ట్ టైటిల్ని కూడా సజెస్ట్ చేయమని చెప్పాను. సో సజెస్ట్ చేయమని చెప్పాను కాబట్టి నాకు బెస్ట్ టైటిల్ వస్తుంది. ఆ టైటిల్ని కోడ్లో ఇంక్లూడ్ చేసింది. హౌ టు సెల్ యువర్ బుక్ నౌ, ఏ స్టెప్ బై స్టెప్ గైడ్ టు మ్యాక్సిమైజ్ సేల్స్ అండ్ రీచ్. టైటిల్ని ఇంక్లూడ్ చేసింది. ఫైనల్గా ఏమవుతుంది, ఇక్కడ ఎస్ఈఓ కూడా జరుగుతుంటుంది. నేను ఆల్రెడీ ఏదైతే స్క్రిప్ట్ ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చానో ప్రాంప్ట్లో ఎస్ఈఓ కూడా చేయమని చెప్పాను. చాలా వరకు ఎస్ఈఓ కూడా చేస్తుంది. మీకు ఇప్పుడు బ్యాక్ ఎండ్లో ఓపెన్ చేసి చూపిస్తాను, ఎస్ఈఓ ఎంతవరకు చేసిందని చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటి, ఇది థర్డ్ ఆర్టికల్ అయిన తర్వాత ఇంకో 2 ఆర్టికల్స్ రాసేసి దాని తర్వాత మీకు బ్యాక్ ఎండ్లో చూపిస్తాను. ఓకే, సో ఇంతవరకు మీరు వీడియో చూస్తుంటే కనుక, మీకు అర్థమవుతుంటే నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. సో మరి సూపర్ డూపర్ హిట్ ఆర్టికల్స్, బుక్స్ అండ్ కంటెంట్ క్రియేట్ చేయడం, ప్రోగ్రామ్స్ రాయడం, డే టు డే టాస్క్, మీ జాబ్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి నేను నా సైడ్ నుండి నేను హెల్ప్ చేస్తాను. సో మీరు కూడా డెవలప్ చేసుకోవచ్చు మీ నాలెడ్జ్ని. సో కాపీ అండ్ గో బ్యాక్ అండ్ SQL. ఇది రిపిటేటివ్ వర్కే బట్ ఇంట్రెస్టింగ్ వర్క్. ఓకే, నేను ఎక్కడ కూడా ఒక ముండేన్ వర్క్ అయితే చేయట్లేదు, ఇంట్రెస్టింగ్. ఎన్ని టెక్నాలజీస్ని వాడుతున్నాను చూడండి. సో
ఓకే, అయిపోయింది. ఇక్కడ ఫోకస్ కీవర్డ్ అన్నీ ఇది ఇస్తుంది. చూసారా ఈ కంటెంట్లో మనకి ఇక్కడ దిస్ ఈజ్ ద ఫోకస్ కీవర్డ్, దిస్ ఈజ్ మెటా డిస్క్రిప్షన్, అండ్ దిస్ ఈజ్ స్లగ్. టైటిల్ ఏమి ఇచ్చింది, హౌ టు సెల్ యువర్ బుక్ నౌ, స్టెప్ బై స్టెప్ గైడ్ టు మ్యాక్సిమైజింగ్ సేల్స్ అండ్ రీచ్. సో ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వెళ్ళి బుక్ ఇది చూస్తే కనుక వెబ్సైట్, దిస్ ఆర్టికల్ ఆల్సో రెడీ. సో టోటల్ ఎన్ని రాసినప్పుడు 3 ఆర్టికల్స్. హౌ టు సెల్ యువర్ బుక్ నౌ, స్టెప్ బై స్టెప్ గైడ్ టు మ్యాక్సిమైజ్ సేల్స్ అండ్ రీచ్. సో క్లిక్ చేస్తే కనుక ఈ ఆర్టికల్ ఓపెన్ అయిపోతుంది. కంటెంట్ దీనిలో ఉంటుంది. సో ఇదంతా ఇన్స్ట్రక్షన్స్ నేను ఆల్రెడీ ఇచ్చిపెట్టాను అనమాట. ఎంత లెంత్ ఉండాలి ఏంటి అనేది ముందే ఇచ్చిపెట్టాను. అందువల్ల ఇంత పెద్ద లెంది ఆర్టికల్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్లో వెళ్ళి నేను చూస్తే కనుక బ్యాక్ ఎండ్లో లేటెస్ట్గా ఆర్టికల్ ఇది హౌ టు సెల్ యువర్ బుక్ నౌ స్టెప్ బై స్టెప్ కదా. ఇక్కడ ఎడిట్ చేస్తున్నా, మీకు ఎస్ఈఓ చూపిస్తానని చెప్పాను కదా. ఎస్ఈఓ ఇక్కడ యోస్ట్ ఎస్ఈఓ అనేది నేను ప్లగిన్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. ఇదంతా ఆర్టికల్ అయితే ఆర్టికల్ క్రిందన మీకు ఇక్కడ రీడబిలిటీ గ్రీన్ వచ్చేసింది. సో రీడింగ్కి ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఎస్ఈఓ ఎల్లో ఉంది. దీన్ని గ్రీన్ తీసుకురావాలంటే కొద్దిగా ఇక్కడ ఎస్ఈఓ టైటిల్ చూసారా, టైటిల్ ఇచ్చింది. టైటిల్ కొద్దిగా షార్ట్ ఉండాలన్నమాట. ఆ షార్ట్ని నేను కొద్దిగా రిఫైన్ చేస్తాను. దాని తర్వాత మెటా డిస్క్రిప్షన్, ఆటోమేటిక్గా మెటా డిస్క్రిప్షన్ ఇచ్చింది. ఇవన్నీ మనం మాన్యువల్గా చేయాలంటే ప్రతి ఒక్కటి మనము ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి, కాపీ పేస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎస్ఈఓ అనాలిసిస్ ఓపెన్ చేస్తే దీంట్లో ఇవన్నీ గ్రీన్ అన్ని పర్ఫెక్ట్ అనమాట. టెక్స్ట్ లెంత్ ఎంత ఉండాలి, 900 వర్డ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ కీ ఫ్రేజ్ ఇన్ సబ్ హెడింగ్ 2 ఆఫ్ యువర్, ఇవన్నీ గ్రీన్లో ఉన్నాయి. రెడ్లో ఉన్నవేంటి, ఎస్ఈఓ టైటిల్ విడ్త్ ఎక్కువ ఉంది. ఇంటర్నల్ లింక్స్ ఏం లేవు. లింక్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇమేజ్ లేదు, ఇమేజ్ కూడా జనరేట్ చేసి ఇమేజ్ నేను పోస్ట్ చేస్తాను దీంట్లో. అవుట్ బౌండ్ లింక్స్ అంటే వేరే దగ్గర నుండి మనకి లింక్స్ రాలేదు, అది లేదు. సో ఇక్కడ ఇంకో 2-3 ఐటమ్స్ కానీ నేను గ్రీన్ తీసుకురాగలిగితే టోటల్ ఓవరాల్గా ఎస్ఈఓ గ్రీన్ అయిపోతుంది. సో ఎస్ఈఓ అవుతుంది, ఆర్టికల్ రెడీ అవుతుంది, అండ్ బ్యాక్ ఎండ్ నుండి పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక్కటి మాన్యువల్గా ప్రతిదీ బ్లాక్లు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 15 to 20 minutes వర్క్ని 1 minute 2 minutesలో చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్, టోటల్ ఆర్టికల్స్ 3 అయినాయి కాబట్టి ఇంకో 2 ఆర్టికల్స్ రాసేద్దాం. ఓకే, సో ఇక్కడ నుండి చూస్తే కనుక 1, 2, 3. ఓకే, నౌ నెక్స్ట్ ఆర్టికల్ ఇన్స్టెంట్గా నా మైండ్లో వచ్చింది రాస్తున్నాను, నేనేం ప్లాన్ చేసుకోలేదు. సో జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంటే హౌ బ్యూటిఫుల్లీ దిస్ టూల్ ఈజ్ హెల్పింగ్ అస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తున్నా. సో డీప్ సీక్ ఈ రోజే నేను నేర్చుకున్నాను. డీప్ సీక్ అంటే ఈ రోజే నేను విన్నాను ఆ వర్డ్. ఓకే, ఇంతవరకు చాట్ జీపీటీని వాడేవాడిని, గూగుల్ జెమినీ వాడేవాడిని, ఇంకా వేరే కోపైలట్, మైక్రోసాఫ్ట్ కోపైలట్ వాడేవాడిని. డీప్ సీక్ అయితే ఈరోజు విన్నాను. ఈరోజు కూడా ఎందుకు విన్నానంటే ట్రెండింగ్లో ఉంది అని చెప్పేసి విన్నాను. సో ట్రెండింగ్లో ఉన్న టాపిక్ మీద ఒక వీడియో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు రిజిస్టర్ చేసినాను అండ్ వాడుకుంటున్నాను. సో హౌ టు సెల్ మై బుక్ నౌ తీసేసి ఏం చేద్దాం, హౌ టు get a starting job in Python job. Okay, so how to get Python job. Enough. Okay, execute. సో హౌ టు గెట్ పైథాన్ జాబ్, పైథాన్లో నాకు జాబ్ కావాలి. హౌ టు గెట్ ఏ పైథాన్ జాబ్, ఏ స్టెప్ బై స్టెప్ గైడ్ టు ల్యాండింగ్ యువర్ డ్రీమ్ రోల్. దిస్ ఇస్ ద టైటిల్ గివెన్. అగైన్ టైటిల్ కూడా మీరు రిఫైన్ చేసుకోవచ్చు. ఈ టైటిల్ మీరు నచ్చలేదు అనుకుంటే డిఫరెంట్ టైటిల్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నాకు బ్లాగ్ పోస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను పైథాన్ నేర్పించాలన్నా, డేటా సైన్స్ నేర్పించాలన్నా, డేటా అనలిటిక్స్ నేర్పించాలన్నా, స్టాక్ మార్కెట్లో అనలైజ్ చేయడం నేర్పించాలన్నా, ఎస్ఐపి కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ నేర్పించాలన్నా, ఏ టాపిక్ అయినా, ఏ కోర్స్ అయినా సరే నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్పిస్తాను. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ మై ప్రైమరీ కోర్స్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద్వారా ఏదైనా కోర్స్ నేర్చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని ఎలా వాడాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో మీరు ఏదైనా సరే కోర్స్ నేర్చేసుకోవచ్చు, మీ లైఫ్ని సెట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో నేను చెప్పినంత ఈజీ ఏం కాదు. మీరు కన్సిస్టెంట్గా నమ్మి బిలీవ్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. ఒక 1 month కష్టపడేసి వదిలేసి దాని తర్వాత నాకు రావట్లేదు అని అంటే కుదరదు. కన్సిస్టెంట్గా మినిమం ఒక 3 months అయితే ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవడానికన్నా, ఒక బ్లాగ్ రాయడానికన్నా, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికన్నా, ఒక ఫ్రీలాన్సింగ్
చేయడానికైనా ఒక 3 మంత్స్ అయితే కష్టపడాలి. జాబ్ సంపాదించడానికైనా మీరు 3 మంత్స్ టు 6 మంత్స్ అయితే కష్టపడాల్సి వస్తుంది, అంతే కదా. సో ఆర్టికల్ రెడీ, ఎస్క్యూఎల్ ఇవన్నీ డేటా సైన్స్ రిలేటెడ్. సో నేను రీసెంట్గా డేటా సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. దానిలో ఉన్న టాపిక్స్ చాలా ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా చాలా కంటెంట్ రెడీ అవుతుంది. సో ప్రతి ఒక్క దానికి నేను డేటా సైన్స్ కేటగిరీ సెలెక్ట్ చేస్తున్నా. ఆ డేటా సైన్స్కి సంబంధించిన కేటగిరీ నెంబర్ 11 అనమాట. అందువల్ల ఇక్కడ 11 మారుస్తున్నాను. డౌట్ వచ్చి ఉండొచ్చు ఎందుకు మారుస్తున్నానని. సో ఈ కేటగిరీ 11కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీరు అగైన్ పోస్ట్ అయిపోయింది కదా, పోస్ట్లో క్లిక్ చేస్తే ఇక్కడ డేటా సైన్స్ వస్తుంది చూడండి కేటగిరీస్లో. సో ఫోర్త్ పోస్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ పోస్ట్ ఏం చేయాలి? ఫైనల్ పోస్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ టాపిక్ పవర్ఫుల్ టాపిక్ ఉండాలి. ఏం చేద్దాం? హౌ టు ఓకే, ఏదైనా ఇంకేదైనా కీవర్డ్ తీసుకుందామా? ట్రెండింగ్లో ఇంకేముంది? శాంసంగ్ గ్యాలక్సీ S25 అల్ట్రా. అంటే నా సబ్జెక్ట్ రిలేటెడ్ కాకుండా వేరేది ఉంటే కనుక అంత తొందరగా ఆర్టికల్స్ రాస్తే క్లమ్జీ అయిపోతుంది. కాబట్టి లెట్ మీ థింక్ అబౌట్ మై ఓన్ దిస్ థింగ్ ఓన్లీ. సో ఐ విల్ టీచ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కదా. వై ప్రాంప్ట్ ఇంజనీరింగ్? అదర్వైజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, సర్వర్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అనదర్ టాపిక్. సో దీనిలో కూడా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో ఈ టాపిక్ గురించి కూడా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. కాబట్టి నాకు నచ్చిన నేను ఏదైతే చేయగలనో వాటి గురించి నేను ఆర్టికల్స్ రాసుకుంటే రేపొద్దున మీరు క్వశ్చన్స్ అడిగినా సరే దాన్ని ఆన్సర్లు చాలా ఈజీగా ఇవ్వగలను. సర్వర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, కోర్స్ యూజింగ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. Okay, that is better. Let us see what kind of title it will give. Master System Administration with Prompt Engineering, a comprehensive course guide. Beautiful కదా. సో టైటిల్ ఇచ్చేసింది, కంటెంట్ ఇస్తుంది. ఎవరికైనా సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ నేర్పించాలంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో బట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ నేను విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చెప్తా. ఇట్స్ డిఫరెంట్ స్టైల్ అనమాట. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎవరికైనా నేర్పించవచ్చు, అంటే లేమైనా కూడా నేర్పించవచ్చు. ఆఫ్ కోర్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ జాబ్ రావాలంటే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతారు. సో డిగ్రీ ఉంటే బెటర్. సో అది బీటెక్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, ఎనీ డిగ్రీ. ఓకే, సో డిగ్రీ ఉంటే జాబ్ అనేది క్విక్గా కొట్టచ్చు, కార్పొరేట్ జాబ్. సో నేను జాబ్లో ఉండే రియల్ టైం ఎక్స్పీరియన్స్లో ఉండేవి చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను. సో కీప్ ఇన్ టచ్. ఈ ఆర్టికల్ అయితే రెడీ అయిపోయింది. అగైన్ ఎస్క్యూఎల్ కొద్దిగా లెంతీ వీడియో అయి ఉండొచ్చు, బట్ మోర్ ఇన్సైట్స్ మీరు గెయిన్ చేస్తుండొచ్చు. ఓకే, అయిపోయింది ఆర్టికల్. గో. సారీ, కేటగిరీని మార్చలేదు. కేటగిరీకి మార్చగానే నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఆర్టికల్ వచ్చింది. ఇది AWSకి వెళ్ళింది. AWS కాకుండా కేటగిరీ నెంబర్ మారుస్తాను. AWS తీసేసి డేటా సైన్స్ పెట్టేసుకుంటా, అప్డేట్ చేస్తాను. ఓకే, సో మిస్డ్ స్కెడ్యూల్, ఎందుకంటే టైం మారింది కాబట్టి స్కెడ్యూల్ మిస్ అయింది. క్విక్ ఎడిట్. సో ఇక్కడ 52, 53, నెక్స్ట్ 54 పెట్టేస్తే నెక్స్ట్ మినిట్లో 54 అవగానే ఈ బ్లాగ్ ఇది పోస్ట్ అయిపోతుంది అనమాట. స్కెడ్యూల్లో ఉంది ప్రజెంట్, పోస్ట్ అయిపోతుంది. జస్ట్ ఇంక 45 సెకండ్స్ వెయిట్ చేయాలంతే. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇది చూస్తే కనుక నెక్స్ట్ ఆర్టికల్, 5th ఆర్టికల్ రెడీ. సో 5th ఆర్టికల్ హౌ టు గెట్ ఏ పైథాన్ జాబ్ ఉంది. ఇంకా 5th ఆర్టికల్ ఏమొస్తుంది ఇప్పుడు? Try to landing your dream role. అదేనా 5th? సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కదా. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఇంకొక 7 సెకండ్స్ అంతే. 7 సెకండ్స్ కాదు, 12 సెకండ్స్, 10 సెకండ్స్ వెయిట్ చేయాలి. సో ఈరోజు ఏం నేర్చుకున్నారు? డీప్ సీక్ అనే కొత్త AI టూల్ నేర్చుకున్నారు. దాన్ని యూజ్ చేయడం ఎలా నేర్చుకున్నారు. అయిపోయింది టైము.
2 seconds. రీఫ్రెష్ అయింది, బట్ ఇంకా ఆర్టికల్ రాలేదు. ఎందుకని? పబ్లిష్ అవ్వలేదు ఇంకా. సో వై ఇట్ ఈస్ నాట్ పబ్లిష్డ్? ఓ స్కెడ్యూల్ అని పెట్టామా? క్విక్ ఎడిట్, స్కెడ్యూల్ కాదు, స్కెడ్యూల్ ఉంది కరెక్టే, అందుకని రాలేదు. స్కెడ్యూల్లో వచ్చింది 0054 ఓకే 26th కరెక్టే, అందుకని 55 ఆడదాం. అప్డేట్ పబ్లిష్డ్ యా, మాస్టర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ విత్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, కంటెంట్తో సహా రెడీ. What is prompt engineering? Why combine system administration with prompt engineering? Automation, like that. Okay. So I hope నచ్చింది అనుకుంటా వీడియో. సో ఈ విధంగా ఎనీ సబ్జెక్ట్ మీరు నేర్చేసుకోవచ్చు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసి. కొత్త ఏ టూల్స్ వస్తున్నాయి కదా, జాబ్స్ ఉండవని అనుకోవద్దు. మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే మీకే ఫస్ట్ జాబ్ వస్తుంది. ఓకే, మీరే మీ టీంలో నెంబర్ 1 అవుతారు. మీరే మీ టీంలో జరుగుతున్న ప్రతి ఒక్క యాక్టివిటీని ఆటోమేట్ చేయడానికి మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు. సో ఎటువంటి కోడింగ్ ఇష్యూ వచ్చినా, కోడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినా మీ దగ్గరకు వస్తారు. అంటే కోడింగ్ ఉంటే ఎటువంటి జాబ్ అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే ఆ మైండ్ సెట్ని, అటువంటి కల్చర్ని నా ఆఫీస్లో నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో నా బాస్ కానీ లేకపోతే నాతో పనిచేసే వాళ్ళు కానీ అందరూ నన్ను అప్రోచ్ అవుతున్నారు. ఎందుకు అంటే ఈ ఏఐ టెక్నాలజీస్ వల్ల డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, పైథాన్ ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజెస్. సో వీటిని మీరు పెట్టేసుకోవాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ టూల్స్ ఉన్నాయి కాబట్టి చాలా క్విక్గా నేర్చేసుకోవచ్చు. సో వీడియో లెంతీ అయిపోతుంది, ఇంకా మాట్లాడాలంటే ఎంతసేపు మాట్లాడవచ్చు. దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సీ యూ.